నమస్తే. కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్ నియామకం చేసింది. సో మనతో పాటు మాట్లాడిన సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారు ఉన్నారు. సో కొత్త నియామకులైనారు. సో కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఏం చెప్తారు సార్, అంటే పార్టీ మీ పైన నమ్మకంతో డీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. సో ఏం చెప్తారు? పార్టీ ముందుగా పార్టీ అధిష్టానానికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా అధిష్టానానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీ కోసం కష్టపడి ఇన్ని రోజులు కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఇచ్చారని నేను నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా పార్టీల ఎవరైతే విధేయులు ఉన్నారో, ఎవరైతే లాయలిస్టులు ఉన్నారో, కష్టకాలంలో ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో వారికి ఖచ్చితంగా మేము మా తరఫు నుంచి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. సో ఈ విధంగా సార్, అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ ఊర్లలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఏ విధంగా మీ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది అని చెప్పడము తప్పు. ముందుటనే మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లోనే చూసినాము. అదేవిధంగా మనము సర్పంచ్ ఎలక్షన్స్ అయినా కానీ, స్థానిక ఎన్నికలైనా కానీ ఎన్నో మంచి స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందించడం జరిగింది. సన్నబియ్యం కార్యక్రమం అయినా కానీ, అదేవిధంగా ఇందిరమ్మ చీరలు అయినా కానీ, ఇందిరమ్మ ఇల్లులు అయినా కానీ, రుణమాఫీ అయినా కానీ, 2 లక్షల రుణమాఫీ అయినా కానీ, ఇలాంటి అనేక స్కీమ్స్ ప్రభుత్వము పేదవారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని మేము దృఢంగా నమ్ముతున్నాము. అదేవిధంగా ఎక్కువ శాతంలో సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ లేదు, ఇప్పుడు ఖతమైపోయింది, 4 ముక్కల్లో చీలిపోయింది. ఒక దిక్కు కవిత, ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు సంతోష్ రావు, ఇంకొక దిక్కు ఇంకొక అతను. మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది అని. బీజేపీ పరిస్థితి మనం జూబ్లీహిల్స్నే చూసినాము, డిపాజిట్ కూడా రాలేని పరిస్థితి. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు చూడబోతున్నారు. సో ఏ విధంగా మీరంటే ఏ విధంగా కార్యాచరణ రూపొందించారేమన్నా, లేకపోతే ఏ విధంగా పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా మీరు ప్రజలకు తీసుకెళ్ళబోతారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు? మేము చేసిన పనే మాకు ఆధారంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పినట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇచ్చారు, మేము సన్న బియ్యం ఇస్తున్నాము. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు చీరలు ఎట్లా ఇచ్చారో మనం చూసుకునే పరిస్థితి మనం చూసినాము. ఈసారి చాలా మంచి చీరలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని అందించారో మనకు తెలిసిందే. ఊర్లలో మీరు పోతే ప్రతి విలేజ్ లో 5-10 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో వెల్ఫేర్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఒక వెల్ఫేర్ యాక్టివిటీతో ముంగట పోవడం జరిగింది. ఖచ్చితంగా మా యొక్క సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారని మేము దృఢంగా భావిస్తున్నాం. కేవలం సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 100-150 రూపాయల చీరలు ఇస్తున్నారు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒక చేత్తో చీర తీసుకొని ఇంకో చేత్తో మహిళలకు ఇవ్వాల్సిన ఏవైతే హామీలు ఉన్నాయి 2500 కావచ్చు, లేకుంటే తులం బంగారం కావచ్చు, లేకుంటే స్కూటీలు కావచ్చు, ఇవన్నీ అడగండి అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో 150 రూపాయల చీర ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వంలో. మేమిచ్చిన చీర 1100 రూపాయల చీర ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఒక ప్రభుత్వం అన్నప్పుడు అన్ని స్కీమ్లు మేము ఒకటే లెక్క చేయలేము కదా. ఏదైతే ప్రభుత్వ ఖజానాని లూటీ చేసిరో టిఆర్ఎస్ ప్రభుత్వము, ఏదైతే లోన్స్ తీసుకోవడం జరిగిందో 8 లక్షల లోన్స్ తీసుకోవడం జరిగింది, దానికి మిత్తిలు కట్టాలా. అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కార్పొరేషన్ పైన 3 లక్షల కోట్ల లోన్లు తీసుకురావడం జరిగింది. సో ఇవంతా సెట్ చేయడానికి మనకు టైం పడుతుంది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని స్కీమ్స్ మేము అమలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా 200-500 రూపాయలు మహిళలకు ఏదైతే ఇవ్వాలనో, పెన్షన్ 4000 ఏదైతే ఇవ్వాలనో, లేకపోతే ఇవి రెండే మెయిన్ మిగిలిపోయినాయి బేసికలీ. సో ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకి. ఖచ్చితంగా ఇవి కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. సో ఫైనల్ చెప్పండి, నెక్స్ట్ లోకల్ బాడీ నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వస్తే సికింద్రాబాద్ నుంచి ఎలా ఉండబోతుంది, అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను ఇందాకే చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలుగా విడిపోయింది. వాళ్ళు అసలు పోటీలోనే లేరు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అయినా కానీ మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందని చూడడం జరిగింది. వచ్చినప్పుడు చూద్దాంలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే సిటీలో గెలవడం జరుగుతుంది. మీరు 2 ఉప ఎన్నికలు చూసినా కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నిక చూసినా కానీ, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూసినా కానీ మీరు చెప్పినట్టు వ్యతిరేకత ఏం లేదు, చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.
సో విన్నర్ ఇది దీపక్ జాన్ గారు చెప్తాను. సో సికింద్రాబాద్ పార్టీ నా పైన నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే మేము కంప్లీట్గా కూడా పార్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తాను చెప్పేసి వారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రానా ప్రతాప్, వాయింటి ఫ్రమ్ హైదరాబాద్.